సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 21వ తారీఖు లగాయితూ జూన్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవిగ్రహ సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్ర గురుగ్రహముల సంచారము, అలాగే సింహమందు కేతువు, అలాగే సింహరాశి లగాయితూ వృశ్చిక రాశి వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం, జన్మ కుజుని యొక్క దోషం ఈ వారంతో తొలగిపోయినది. గత వారంతో పోయింది. ఈ వారం నుండి జన్మకుజుని యొక్క స్థితి లేదు. ఎప్పుడైతే జన్మకుజుని యొక్క దోషం పోతుందో శరీరం చాలా ఉపశమనంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా యక్షరాక్షస పీడితం, ఒక రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో జన్మకుజుడు ఆ మాదిరిగా పీడిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రహస్థితి మారింది కాబట్టి ఈ రాశి వారికి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దీనివల్ల మానసిక ప్రశాంతత, శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉండడం, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తొలగిపోతూ ఉండడం, ప్రత్యేకించి అటు రవిగ్రహం యోగించడం, బుధ శుక్రగ్రహాలు, అలాగే రాహుగ్రహము, చంద్రుని యొక్క అనుకూలత. కాబట్టి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును. ఇది ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని, జీవన శైలిని, సరళిని సూచిస్తూ ఉన్నది. ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, మరీ ముఖ్యంగా జీవితంలో గత 2 వారాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉంచడానికి ఈ వారంలో గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం లగాయతూ అభివృద్ధి పదంలోనే మేషరాశి వారు ముందుకు సాగగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి అభ్యున్నతి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఎదుగుదల కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగాను సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారాన్ని మేషరాశి వారికి చెప్పుకోవచ్చును. వీరికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై ఏలినాటి శని దోష నివారణార్థం ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ కుజుని యొక్క దోషము ఈ రాశి వారిని కొంత ఎక్కువగా పీడించడానికి ఈ వారంలో అవకాశం ఉన్నది. ప్రత్యేకించి జ్వరం ఖడ్గవ్రణం చైవహ అన్నారు. అంటే ఇక్కడ జన్మ రాశి యందు కుజుడు ఉంటే యక్షరాక్షస పీడితం, ఓ రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో ఒక మనిషి దొరికితే, అలా కుజుడు రోహిణీ శకట భేదనం చేసేటప్పుడు లేదా వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ రాశి వారిని అంత పీడిస్తాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచన చేయాలి. కుజుడు ఫ్రస్ట్రేషన్ని పెంచుతూ ఉంటారు, కోపాన్ని పెంచుతూ ఉంటారు. ఈ కోపము, ఈ ఫ్రస్ట్రేషన్లో నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ బెడిసి కొడుతూ ఉంటాయి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, మరీ ముఖ్యంగా ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వారు, రిస్క్ వ్యాపారాలు చేసేటువంటి వారు, వీరందరూ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. కుజుని యొక్క సంచారము జన్మ రాశిలో ఉన్నప్పుడు ఎంత మెల్లిగా జీవనం ముందుకు వెళితే అంత మంచిది. అలాగే 2వ స్థానంలో ఉండేటువంటి బుధుడు కాస్త తృతీయంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ బుధుడు యోగించేటువంటి స్థితి కూడా లేదు. కాబట్టి ఈ వారం కొంత పరీక్షా కాలంగానే చెప్పవచ్చును. వృషభ రాశి వారికి చాలా సర్దుకుపోవలసి వస్తుంది. కొన్నిసార్లు ప్రతిఘటించవలసి వస్తుంది. కొన్నిసార్లు కోపం పెరిగిపోతూ ఉంటుంది. అన్ని అసహనము, అసంతృప్తితో ఉన్నటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ ప్రధానమైనటువంటి బలం శనేశ్వరుడు. మీ జన్మ రాశి మీద, అందున కుజుడు మీద శని దృష్టి పడుతోంది కాబట్టి ఎక్కడికెక్కడ కొన్ని సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతూనే ఉంటారు. ఎప్పుడు ఉపాయాన్నే నమ్ముకోండి.
కోపాన్ని పక్కన పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కుజగ్రహ దోష నివారణ కోసమై ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. 2వ స్థానమందు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు అంటే బుధుడు కానీ లేదా శుక్రుడు కానీ అలాగే గురుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో ఇది చాలా అద్భుతమైనటువంటి సంచారము. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. దీనివల్ల మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఆదాయ మార్గాలు ఏదైతే మీరు పెంచుకుందాం, మనం పలానా చోట్ల నుండి ఆదాయాన్ని పొందుదామనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ జన్మ రాశియందు ఉన్నటువంటి రవిగ్రహము 12వ స్థానంలో వచ్చిన కుజుడు, ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి సమస్యలు. ప్రత్యేకించి శరీరం ఎక్కువగా అలసిపోవడానికి, మరీ ముఖ్యంగా స్థానం మార్పు చెందడానికి, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, ఉద్యోగరీత్యా స్థానచలనం కలగడానికి లేదా దేశాంతర వాసం కలగడానికి ఇటువంటి గ్రహస్థితికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థాన మార్పు విషయమై కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారంలో ఏ చర్య మీకు జరిగినా దానివల్ల ఆర్థిక నష్టం ఉండదు, అనారోగ్య సమస్యలు ఉండవు. కొంత శారీరకమైనటువంటి శ్రమ మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కుజుడు తాలూకు అనుగ్రహం ఉన్నది లాభస్థానంలో, ఇప్పుడు ఆయన 12వ స్థానంలోకి వచ్చేశారు కాబట్టి కుజబలం లేదు. కుజబలం ఎప్పుడైతే లేదో ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు, ఎదుగుదల ఇటువంటి విషయాలు బాగున్నాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అంటే ఇది ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా ఇల్లు అమ్మాలి, స్థలం అవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కొద్దిగా తొందరగా అవుతూ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మంచి వారము. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మంచి వారంగానే చెప్పవచ్చును. మారినటువంటి గ్రహ సంపత్తిలో ముఖ్యంగా రవి మార్పు లేదా కుజుడు మార్పు లేదా బుధుడి మార్పు ఇటువంటి విషయాల్ని పరిగణలోకి పెట్టుకుంటే ధైర్యమేకాదశ గతే కుజే అన్నది శాస్త్రం. సంతోషమర్ధలాభశ్చ, సంతోషము అర్ధలాభము అనగా ఇక్కడ లాభస్థానంలోకి ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం జరిగిందో ధైర్యమేకాదశ గతే కుజే, కుజుడు విపరీతమైనటువంటి ధైర్యానికి కారకుడు. జీవితంలో ఏదైనా ధైర్యము అనేటువంటిది చాలా ముఖ్యము. ఆత్మవిశ్వాసము, ఏదైనా సాధించగలము అనేటువంటి దృఢమైనటువంటి మనస్తత్వము, చిత్తము వీటి ప్రతిదానికి కూడా ముఖ్యం. అటువంటి వాటికి కుజుడు కారకుడు. కాబట్టి కుజుడు లాభస్థానంలోకి వెళ్ళడం కర్కాటక రాశి వారికి చాలా అదృష్టాన్ని తీసుకువస్తారు. అలాగే జన్మ రాశియందు శుక్రుని యొక్క సంచారం కూడా అనుకూలిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం వెరసి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, సంతాన స్థానాధిపతే కాబట్టి కుజుడు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ముందుకు సాగదండి. ఎక్కడైనా కూడా ఇబ్బందులు, లోటుపాట్లు ఇవేమీ లేకుండా చాలా అత్యద్భుతంగా శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వారికి వ్యయస్థానస్థిత రవి కొంత అనవసరమైనటువంటి ఖర్చును కల్పించినప్పటికీ కూడా శుక్రుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం, అలాగే శరీర సౌఖ్యం ఆరోగ్య చంద్రుని యొక్క సంచారము, తృతీయ స్థానస్థిత చంద్రుని యొక్క సంచారం ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఉన్నాయి, ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. మారినటువంటి గ్రహములు అంటే కుజుడు కానీ బుధుడు కానీ ఈ గ్రహములేవి కూడా అనుకూలించే స్థానాల్లోకి వెళ్ళలేదు. పైగా 12వ స్థానంలోకి ఎక్కువ గ్రహాలు చేరుకుంటూ ఉన్నాయి. అంటే బుధుడు కానీ, శుక్రుడు కానీ లేదా గురుగ్రహం కానీ ఇవి శుభగ్రహాలే కాబట్టి శుభమూలకంగా ధన వ్యయము లేదా మంచి విషయాలకి కష్టపడుతూ ఉండడము,
లేదా ఏదైనా సొంత కార్యక్రమాలకి సొంత పనులకి ఎక్కువగా శ్రమ చేస్తూ ఉండడం, ఇటువంటి అంశాలు సింహరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు ప్రత్యేకించి ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నటువంటి గ్రహం. నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. ఏదైనా అనారోగ్య సమస్యలు రావడానికి, అప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది రావడానికి, మానసికమైనటువంటి భయానికి, ఇటువంటి వాటికి శనేశ్వరుడు కారణం. అలాగే ఏ పని ప్రారంభం చేసినా అందులో పెద్ద పురోగతి ఉండకపోగా ఆ పని ఏదో ఒక వాయిదా పడుతూ ఉంటుంది. ఒక ప్రయాణం అనుకుంటే అది వెనక్కి వెళుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకుంటే అది ముందుకు సాగదు. ఇలా ఎక్కువగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి రాశ్యాధిపతి బలంగా ఉండడం ఒక అదృష్టం. ముఖ్యంగా లాభస్థానం ముందు రవి యోగిస్తూ ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం. మరీ ముఖ్యంగా కుటుంబం తాలూకు సపోర్ట్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. బంధుమిత్రాదుల వల్ల మంచి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. అలాగే సుదూర ప్రాంతాలను చేరుకోగలుగుతారు. అలాగే కొండ ప్రాంత సంచారం చేస్తూ ఉంటారు. దేశాంతర వాసం చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి కొంత అనుకూలిస్తూ ఉంటుంది. వేరే దేశంలో ఉండేటువంటి సింహరాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత మాత్రం కొంత తక్కువగానే ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ వ్యయంలో ఉండేటువంటి గ్రహస్థితులు లేదా అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు ఇవి కల్పించేటువంటివి ఏంటి అంటే మానసిక భ్రమలు, మానసిక భయాలు. అటువంటి వాటిని దూరం చేసుకోవడానికి స్వశక్తిని నమ్ముకోండి. ఏ పనైనా మీరు చేయగలిగితేనే ముందుకు వెళ్ళండి. ఇతరుల మీద ఆధారపడి ఏ పని కూడా చేయకండి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు శనేశ్వరుని యొక్క దోషం పోగొట్టుకోవడానికి కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోవడం. అష్టమ కుజుని యొక్క దోషం పోయింది. లాభమందు బుధుడు, శుక్రుడు, గురుగ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అలాగే రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది. వరసి ఎక్కువ గ్రహాలు యోగిస్తూ అష్టమ కుజ దోషం తొలగిపోవడం వల్ల అప్రతిహతమైనటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా ఏదైనా ఒక పని మొదలు పెడితే మీ తోటి అంటే ఇతరులు ఎక్కువగా మీతో కలుస్తూ ఉండడం, వారు కూడా మీతో పాటు ముందుకు సాగుతూ ఉండడం, ఎక్కడ అవాంతరాలు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉండడం ఒక్కొక్కసారి మీకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మనతో వస్తున్నారా, మనతో మాట్లాడుతున్నారా, మనతో కలుస్తున్నారా, లేదా మనకి సహాయం చేస్తున్నారా అనేటువంటి విషయాల పట్ల ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అదేలాగే సుదూర ప్రాంతాల యొక్క సంచారానికి కూడా అవకాశం ఉంటుంది. దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులకి, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలకు సైతం ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూరపు మిత్రుల్ని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా శత్రుత్వంతో ఉండేటువంటి వాళ్ళు మీతోటి మిత్రభావంతో ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. సంతాన పురోగతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరో ఎక్కడో పడవేసుకున్నటువంటివన్నీ మీకు దొరుకుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డబ్బులు దొరుకుతూ ఉండడం, లేదా ఎక్కడో ఎవరో ఏదో ఒక వస్తువు జార విడుచుకుంటే అది మీకు దొరుకుతూ ఉండడం. ఉదాహరణకి ఇంట్లో ఏదో వస్తువు పోయింది, ఎవరు వెతికినా దొరకదు, మీకు దొరుకుతూ ఉంటుంది. ఇలా కొంత ఆకస్మికమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం మీద బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అలాగే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. కేవలం శనేశ్వరుడు, చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అష్టమ కుజుని యొక్క స్థితి ఏర్పడినది. ఎప్పుడైతే కుజాష్టమం అనేటువంటి స్థితి ఉంటుందో దానివల్ల స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. అంటే స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. ఇక్కడ వృత్తి ఉద్యోగాలపైనే కుజుడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. ఏదైనా కోపంలో తీసుకున్న నిర్ణయాలు, లేదా ఫ్రస్ట్రేషన్లో తీసుకునేటువంటి నిర్ణయాలు,
లేదా ఆకస్మికంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ స్వయంకృతం అయినటువంటి వాటి వల్లే ఎక్కువగా ఈ తులారాశి వారు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. ఇక్కడ కోపంలో ఒక నిర్ణయం మీ ఆత్మాభిమానం కోసమో లేదా మరే ఇతరత్ర దానికోసమో మీరు తీసుకుంటే తదుపరి ఫైనల్గా మీరే ఇబ్బంది పడవలసి వస్తుంది. షష్ఠస్థానమందు శని ఉన్నారు, ఆయన యొక్క అనుగ్రహం ఉన్నది. అందువల్ల ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఒక శత్రువు వచ్చినా, లేదా ఒక రుణబాధ వచ్చినా, రోగబాధ వచ్చినా దాని అంతటా అదే తగ్గుతూ ఉంటుంది. దానికోసమని ప్రత్యేకించి మీరు బలమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వచ్చేటువంటి సంపాదన మొత్తం కూడా రుణాలు తీర్చడానికే సరిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్కడ షష్ఠస్థానమందు శని ఉన్నా, అష్టమంలో కుజుడు ఉన్నా, ఈ సప్తమ స్థానానికి ఉండేటువంటి అర్గళ దోషం వల్ల ఏమవుతుంది, జీవితంలో సుఖపడేటువంటి పరిస్థితులు ఉండవు. అంటే శరీరం చాలా కష్టపడుతూ ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు, వేళకి తినకుండా వేళకి పడుకోకుండా ఈ శరీరం అనేటువంటిది చాలా ఇబ్బంది పడుతూ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఒక ప్రయాణం చేయవలసి వస్తే అది కష్టసాధ్యమైన ప్రయాణంగానే ఉంటుంది, సుఖవంతమైనటువంటి ప్రయాణాలు అవి ఉండవు. ఇలా మానసిక అశాంతి అలజడితోటి శారీరక సుఖం లేకుండా ఈ వారం ముందుకు సాగుతుంది. కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి, దాన్ని మీరే అధిగమించగలుగుతారు. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే ఈ వారంలో తులారాశి వారు ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఈరోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుని యొక్క బలం తగ్గింది, అష్టమంలోకి గ్రహాలు కొన్ని సంచారాన్ని కూడా దాటాయి, అష్టమంలో ఉండేటువంటి బుధదోషం పోయింది, భాగ్యస్థానంలోకి గ్రహాలు వెళుతూ ఉండడం ఒకంత పుణ్యప్రదమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఈ వారంలో పుణ్య సముపార్జనకి చాలా గొప్పగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా పుణ్యనది స్నానము, తీర్థయాత్ర సందర్శనము, లేదా ఏదైనా ఉద్యోగులు లేదా మీరు పనిచేసేటువంటి చోట ఏదైనా ధార్మిక కార్యక్రమాలు, సంఘ సంస్కర్తల్లాగా ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు అవి జరుపుతూ ఉండడం, ఇటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీకోసం మీరు శ్రమపడడం కన్నా ఇతరుల కోసం శ్రమపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో కొంత బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఇతరులు చెప్పినటువంటి విషయాల్ని అంత శ్రద్ధగా ఆలకించరు, ఎవరి మీద ఆధారపడదామని అనుకోరు, ఎక్కువగా ఒంటరిగానే కష్టపడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అలాగే ఇతరుల యొక్క సహాయాన్ని కూడా పొందేటువంటి పరిస్థితులు లేవు, ఎందుకంటే వారు ఎంతసేపు మాటల వరకే చెప్తారు కానీ చేతల్లో ఇతరుల యొక్క సహకారం ఉండదు. ఆ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా పరిస్థితులు బాగున్నాయి. మరీ ముఖ్యంగా అదృష్టాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల అదృష్టం వస్తుంది. అయితే ఇక్కడ సపోర్ట్ లేదు. ప్రత్యేకించి మీరు చెప్పిన మాటను మీ కుటుంబ సభ్యులే పెద్ద లెక్క చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదొకటి మానసికంగా ఇబ్బంది పెడుతుంది. తప్పితే ఉద్యోగపరమైన విషయాలు, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, లేదా వ్యాపారపరమైనటువంటి విషయాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో దూరత్ర ప్రయాణాలు, దేశాంతరవాసానికి అవకాశం కూడా ఉన్నది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికే ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. కారణం, చాలా కాలం తర్వాత కుజుని యొక్క బలం పెరగడం ఇది మామూలు విషయం కాదు. అష్టమ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా మనకి కనబడుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఈ 3 గ్రహాలతోటి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉండేటువంటి కుజుడు శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధల్ని తగ్గించేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. డిప్రెషన్ని దూరం చేసేటువంటి గ్రహం కుజుడు. అలాగే శారీరక శ్రమని దూరం చేసేటువంటి గ్రహం కుజుడు. ఇప్పటివరకు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటే అంత కష్టం ఉండదు, డిప్రెషన్లు అవి ఉండవు. చాలా మానసికంగా శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు ధనురాశి వారు. అలాగే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గి భూపరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా కోర్టు కేసులు లేదా ఏదైనా ల్యాండ్ లిటిగేషన్ వ్యవహారాలు, ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు కుజుడు.
అలాగే శత్రువుల బాధల నుండి దూరం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశికి సప్తమ స్థానంలో రవి ఉండడం వల్ల సామంత జన విద్వేష, సాధారణంగానే ప్రజలందరికీ కొంత అయిష్టత లేదో మీతో అంత సఖ్యత భావం లేకుండా వారు దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కుజుడి మార్పు వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీతో మాట్లాడవలసిన పరిస్థితులు, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, శత్రువులందరూ కూడా కొన్ని విషయాల నిమిత్తం కొన్ని పరిస్థితుల నిమిత్తం మీతో వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వారంలో మీదే పై చేయిగా ఉంటుంది. అన్నిట్లోనూ కూడా చాలా పరిస్థితులు బాగున్నాయి. అది మీరు అనుభవిస్తారు, చూస్తారు. చూసిన తర్వాతే మీరు నమ్ముతూ ఉండండి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మాలామంత్రం, దత్తమాలా మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత మంచి విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయింది. అలాగే రవి యొక్క బలం పెరగడం, ఇది రెండు కూడా మంచి విషయాలు. దీనివల్ల సప్తమ స్థానంలో గురుబలం, అలాగే షష్ఠ స్థానమందు రవి బలం, శనేశ్వరుని యొక్క బలం, చంద్రబలం వెరసి గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా యోగించే గ్రహాల గురించి పక్కన పెడితే ప్రతికూలించేటువంటి కుజుని యొక్క దోషం తగ్గడం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు, గృహ సంబంధమైన వాహన సంబంధమైన విషయాలు, తల్లిగారికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కొంత ప్రభావితమై తద్వారా వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దేశాంతరవాసం చేసేటువంటి మకర రాశి వారికి గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది. వేరే దేశాల్లో నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, గృహము, గృహోపకరణాలు, బంగారము లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. మానసికంగా ఈ వారం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. గత వారంతో పోల్చుకుంటే మానసిక భయం అనేటువంటిది తగ్గుతుంది. ఫలానాది రిజల్ట్ ఏమొస్తుంది అనేటువంటి క్యూరియాసిటీ కానీ లేదా మానసికమైనటువంటి భయం కానీ ఈ వారంలో అంతగా కనబడవు. కాబట్టి మకర రాశి వారికి ఇది పర్వాలేదు. అయితే ఈ సప్తమంలో కేంద్రీకృతమైనటువంటి శుక్రబుధులు కొంత జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి విషయాలపైన లేదా కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఆర్థిక సమస్యలు ఇవి కనబడడం లేదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడడం లేదు. మరీ ముఖ్యంగా మాట పట్టింపులు అవి కూడా తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మంచి వారము. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఎక్కువగా లలితాదేవి యొక్క ఆరాధన, ఆమెకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును. మనం గత వారం చెప్పుకున్నాం, గత 2-3 వారాల్లో చేసినటువంటి దాని తాలూకు ప్రతిఫలము లేదా దాని తాలూకు రిజల్ట్లు ఈ వారంలో వస్తాయి అని. ఇప్పుడు గమనించండి, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ రాశి వారికి ఉన్నది. పంచమ స్థాన స్థిత రవిగ్రహం యొక్క స్థితి ఉన్నది. షష్ఠ స్థానమందు భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నది. ఏలినాటి శని అలాగే జన్మరాహు యొక్క స్థితి ఉన్నది. అంటే ఇక్కడ 8 దిక్కుల్లోంచి గ్రహస్థితి మూసేస్తోంది. ఇక్కడ మీరు గతంలో చేసుకున్నటువంటి మంచే మిగులుతుంది, తప్పితే ఇంకేమీ లేదు. అందుకనే అన్నాను గత వారంలో తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు ఏమవుతుంది? దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. మన అనుకున్నవాడే మనకి తిర్రెడుతూ ఉంటాడు. వీడు మనవాడని ఎక్కడి నుండో తెచ్చిపెట్టుకుంటాం, పక్కనే పెంచుకుంటాం. ఒక పాముకి పాలు పోస్తే ఏమవుతుంది, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అలాగే వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎక్కడి నుండో తీసుకొచ్చిన వాళ్ళు, మీరు పెంచితే పెరిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని విభేదిస్తూ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉండడం, అది ఈ వారం కొంత కనబడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి భయం, భాగ్యహానిర్భయం క్రూర. అక్కడ కుజుడు కూడా భాగ్యహాని, డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడు, మానసికమైనటువంటి భయానికి కారణమవుతున్నారు. ఇక్కడ 2 గ్రహాలు మానసిక భయాన్ని గురించి చెప్తూ ఉన్నది. ధారాపుత్ర విరోధస్య, ఇక్కడ కూడా ఏమవుతుంది, భార్యాపుత్రులతోటి విరోధాన్నే చెప్తున్నాడు. ఎక్కడ? జన్మరాహు యొక్క దోషం వల్ల. సదాక్లేశం వృధా వైరం. ఇక్కడ గమనించండి, దాదాపుగా రవి వల్ల కానీ, కుజుడు వల్ల కానీ, శని వల్ల కానీ, రాహు వల్ల కానీ, ధారాపుత్రుల వల్ల కూడా విరోధమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క
ఒక్కడు మీతో విరోధాన్ని పొందేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. అందుకనే గత వారం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ వారానికి రిప్లై కాదని చెప్పాం. సరే ఏం చేయాలి? ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిగతావేమీ ప్రభావితం అవ్వవు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అవేం కాదు. కేవలం మానసికంగా మనుషులతోటి వచ్చేటువంటి కొట్లాటలు, తగువులతోటి పోతుంది ఈ వారం. దాని పట్ల జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, కోపాన్ని పెంచుకోకండి, సామరస్యంగా ఉండండి. చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ జయఘోష అనేటువంటి మంత్రం ఉంటుంది. జయత్యతి బలోరామో లక్ష్మణస్య మహాబలహ అని మంత్రం ఉంటుంది. అది చదువుకోండి. ఏ పని చేస్తున్నా దానివల్ల జయం కలుగుతుంది. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కుజుని యొక్క తృతీయ భావస్థితి, అలాగే పంచమ భావస్థిత గురు శుక్ర బుధుల తాలూకు అనుకూల ఫలితాలు, అలాగే చంద్రుని యొక్క బలం వెరసి దాదాపుగా 5 గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా కాలం తర్వాత మీనరాశి వారికి జరుగుతూ ఉన్నది. ఇందులో చాలా ముఖ్యమైన విషయం తృతీయమందు కుజుడు ఉండడం. తృతీయ స్థానంలో కుజుడు విత్తలా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. మనకి ఏది నచ్చుతుందో అది మన జీవితంలో జరగడానికి, ఫలానా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి, నచ్చిన ఉద్యోగం పొందడానికి, నచ్చిన భోజనాన్ని చేయడానికి, నచ్చిన వస్తువుని వస్త్రాలని కొనుగోలు చేయడానికి, నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి, ఏదైనా సరే జీవితంలో మనకి నచ్చినటువంటి దానిని పొందడానికై కుజుడు ఎక్కువ అవకాశాన్ని ఇస్తారు. అలాగే సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు ఆయన. అందువల్ల తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యలు, భూ సంబంధమైన సమస్యలు, లేదు శత్రువుల వల్ల వచ్చేటువంటి సమస్యలు, రుణబాధలు, రోగబాధలు, ఇటువంటి వాటన్నిటి నుండి కూడా బయటపడేయడానికి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మామూలు నిర్ణయం కాదు, అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాలైనటువంటి దోషాల నుండి బయటపడి మానసిక ప్రశాంతతని పొందగలిగేటువంటి పరిస్థితి ఇది మీనరాశి వారికి జరుగుతుంది. తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల జీవితం సగం దారిద్ర్యపు బాధలన్నింటిని కూడా పోగొట్టుకోగలుగుతారు, మంచిగా ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగపరమైన ఎదుగుదల ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు చాలా మంచివి కాబట్టి నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళిపోవచ్చును. ఏ ఆలోచన వస్తే ఆలోచన పట్టుకుని ముందుకెళ్ళచ్చు. ఇక్కడ ఆర్థిక ఉన్నతి, ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగాను ఈ రాశి వారికి ఇది చాలా మంచి గ్రహస్థితి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.